హెడ్ ఆఫీస్ నుండి పోస్ట్ రీజనల్ మేనేజర్ని పంపించాడు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నిశాంత్ రిసార్ట్స్కి వాడు నన్ను ట్యాక్స్ ఫైల్స్ తీసుకుని రమ్మన్నాడు. నువ్వు నాతో వస్తావా? నేనా? ఏంటి సడన్గా ఆడపిల్ల భయపడుతున్నావు? ఛే, నాకేం భయం లేదు. కమ్ ఇన్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ మాయా, కమ్ ఆన్ సిట్. మీరు అడిగిన ఫైల్. హో అదే, మార్నింగ్ చెక్ చేస్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుగా. వాట్ విల్ యూ డ్రింక్? ఐ హ్యావ్ వైన్, స్కాచ్, విస్కీ, బ్రాండీ, ఎనీథింగ్ యూ వాంట్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏంటి బాస్తో కూర్చుని మందలా కొట్టాలని ఫీల్ అవుతున్నావా, లేక క్యాలరీస్ ఎక్కువయ్యి కొవ్వు బాగా పెరిగిపోతే ఫిగర్ దెబ్బతింటుందని ఆలోచిస్తున్నావా? నీకు ఒక విషయం తెలుసా? 30 సెకండ్లు ముద్దు పెట్టుకుంటే 30 క్యాలరీలు కరుగుతాయి అంట. 3 నిమిషాలు గట్టిగా కౌగిలించుకుంటే 100 క్యాలరీలు కరుగుతాయి అంట. అదే మన ఇద్దరం ఒక్క రాత్రి గడిపితే 1 వారం రోజుల పాటు నువ్వు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, క్యాలరీలు అన్నీ కరిగిపోతాయి. ఈ విషయాలన్నీ నీకు తెలియదని కాదు. ప్లీజ్ టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. నీకు కూడా నాలాగే స్లోగా ప్రొసీడ్ అవ్వటం అంటే ఇష్టం అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా గురించి ఏం విన్నారు? కానీ అబ్బో చాలా విన్నాను, విన్న ప్రతిదీ నచ్చింది. నువ్వు సిగరెట్లు బాగా కాలుస్తావని, మందు విపరీతంగా తాగుతావని, బట్టలు మార్చినంత తేలిగ్గా బాయ్ ఫ్రెండ్స్ను కూడా మార్చేస్తుంటావని. అసలు ఇవన్నీ ఎందుకు? నీ అబార్షన్స్కి లీవులు కావాల్సి వచ్చినప్పుడు శాంక్షన్ చేసింది కూడా నేనే. కరెక్ట్ సార్, ఐఎమ్ నాట్ ద రెగ్యులర్ పతివ్రత టైప్. కానీ నేనేం చేసినా నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఎవరి బలవంతం వల్ల కాదు. బలవంత పెడితే అరుస్తా, అల్లరి చేస్తా, ఆఫీస్లో అందరి ముందు తలెత్తుకోకుండా చేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? తమరి ఆఫీస్ పని ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చా. ఏంట్రా నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది? వెళ్ళ. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను చెప్పేది వినండి. నువ్వు విన్నైనా చెప్పు, నేను వెళ్ళను. వాడు ఆ లాకప్లోనే ఉండాలి, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటండి మీరు? ఏమైంది అంకుల్? ఇది బయటకు చెప్పుకునేంత గొప్ప విషయం ఏం కాదులేమ్మా. లాకప్ లో ఎందుకున్నట్టు? ఏం జరిగింది? పోలీస్ రైడింగ్ లో ఊరు బయట ఓ లాడ్జిలో ఓ అమ్మాయితో, అదే ఆ దిక్కుమాలిన మాయతో దొరికిపోయాడట. చిచి, వీడి బ్రతుకు అది శనిలా దాపరించింది. అసలు దాని వల్ల పడే వీడు పెళ్లి కూడా మానేస్తుంటాడు. ఊరుకోండి ఆంటీ, అదంతా నిజమే ఉండదు. ఏది ఏమైనా వాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్నది పచ్చి నిజం. అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఇంతకు ముందు ఎవరికో అన్యాయం జరిగిందనో, ఎవరినో కాపాడటానికనో పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. అప్పుడు నేను వెళ్ళిన అర్థం ఉండేది. వాడు ఇలాంటి దిక్కుమాలిన పని చేశాక నేను ఏ ముఖం పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళను. దరిద్రుడు, దరిద్ర పని చేశాడు. చిచి చిచి. పోనీ నాతో మీరు వస్తారా ఆంటీ? పోలీస్ స్టేషన్ కా? ఆయనే వెళ్ళినప్పుడు ఇంత రాత్రి వేళ ఆడదాన్ని నేనెలా రాగలనమ్మా? రేపు పొద్దున్న ఏ లాయర్నో తీసుకొని ఆయనే వెళతారులే. ఎక్స్క్యూజ్ మీ, ఆటో ఆటో. ఆటో స్టాప్. మేడం, పంజగుట్ట పోలీస్ స్టేషన్. కూర్చోండి. ఒక్క నిమిషం మేడం, జర ఆటో ఖరాబ్ అయింది.
రే మల్లేష్ నర్సింగ్ జర బండి నడుతున్నారా? కళ్ళు చూసి నా మనసు మెచ్చి అటలు చూసి వచ్చాని కేసి అయ్యయ్యయ్య పిల్ల. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అన్నదే నా బాధ. అనవసరంగా వరి కాకు. వాళ్ళు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సార్ సంజయ్. హంస, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోవటమే మంచిదని ఫీల్ అవుతుంది. హంస, నువ్వు ఎందుకు వచ్చావంటారనుకున్నాను. నాన్నతో వచ్చావా? ఒక్కదాన్నే వచ్చాను. మీ ఇద్దరూ రాత్రంతా ఏమీ తినకుండా ఉంటారని భోజనం తెచ్చాను. హంస, అసలు ఏం జరిగిందంటే? నాకేం చెప్పక్కర్లేదు. మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. తప్పుగా అనుకునే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పాలి, కానీ నాకెందుకు. మీరు భోంచేయండి. మార్నింగ్ లాయర్ గారు వస్తారు. థ్యాంక్స్ హంస. వెళ్తాను. హంస, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళ్తావు? పర్లేదు, వెళ్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. మీ మిస్సెసా? మరి ఇంత రాత్రి సమయంలో అంత రిస్క్ తీసుకొని రావడం ఏంటి? రిస్కా? రిస్క్ ఏంటి సార్? ఒకతే వస్తుంటే రౌడీలు వెంటపడ్డారు. సమయానికి మా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. జస్ట్ 1 hour. సారీ, రూల్స్ ఒప్పుకో. మీ కొడుకు ఇంత ఘోరం చేశాడనా? మీ ఇద్దరికంటే ఆ హంసకే బాగా తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావురా? హంస కోసం. ఇంట్లో లేదు, వీసా కోసం చెన్నై వెళ్ళింది. కరెక్ట్ టైంకి వస్తుందని మైక్రో అరిచి మరీ చెప్పాడు. ట్రైన్ ఇంకా రాలేదమ్మా, గొంతు ఎండిపోతుంది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు. మీరు లగేజ్ చూస్తుండండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. సరే. ఒక ఫ్రూటీ ఇవ్వండి. ఓ దౌర్భాగ్యుడా, ఇక్కడ కూడా దాపించావా? దానికి వీసా వచ్చి అమెరికాకు వెళ్ళిపోతే నాకన్నా ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా? నువ్వే. ఇంతకాలం దానికి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టిన ఘనుడివి నువ్వేగా. ఏంటి దర్జాగా దాని జీతం మీద బ్రతకడం మిస్ అయిపోతుందని ఆకాశ రామాయణ లెటర్స్ రాసి పెళ్లిళ్ళు చెడగొట్టేవే. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? ఇప్పుడు అది అమెరికాకి వెళ్ళిపోతే నీ గతేంటి? చేతులో చిప్పేగా. అంత కర్మ నాకేం పట్ల. అది ఇక్కడైతే రూపాయలు రాలుస్తుంది, అక్కడికి వెళ్తే డాలర్లు కురిపిస్తుంది. అయినా నీకెందుకో? నా కూతురు సంపాదన నా ఇష్టం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తే నాకేంటి? నీ పాతికి వెళ్ళి నీ మొహాలు కొడతాను. అయితే కొట్టు. ముందాన్ని వదిలిపెట్టు, చెన్నై దాకా వెళ్ళని. సరే, మాట తప్పావో జాగ్రత్త. అలాగే. ఎంతసేపు అదేమో వచ్చి? ఇప్పుడే. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నా? ఎవరినన్నా? నేనా? ఎప్పుడు? ఓ అదే, ఎవరో పాత ఫ్రెండ్. నీకు తెలియదులే. అవును, తెలీదు. నీకు తెచ్చుకోలేదమ్మా? నాకు నీ అంత దాహం లేదు. హాయ్. హే, కంగ్రాట్స్. థ్యాంక్స్.
హలో. హాయ్ ఆంటీ. హాయ్ బన్నీ. ఫోన్ అమ్మకివ్వమ్మా. అలాగే. నీకు అసలు బుద్ధుందా? వీళ్ళని తప్పించుకోవడానికేగా మనం అమెరికా వెళ్ళింది. మళ్ళీ ఒక్కొక్కరిని అక్కడ చేరుస్తావా? నేను ఇంత బుద్ధి లేదాన్న నీ ఉద్దేశం? మమ్మీ ఫోన్. హంసని అమెరికా తీసుకెళ్లేది ఎందుకు అనుకుంటున్నావు? అక్కడేటూ మనకి నౌకర్లు పెట్టుకునే అవకాశం లేదు. అందుకే దీనికింత ముద్ద పడేస్తే జీతం పత్తం లేని పని మనిషిలా పడుంటుంది. దాని ప్రేమేటూ ఫెయిల్ అయింది. పెళ్లి పెటాకులు ఎలాగూ చేసుకోదు. అర్థమైందా? అమ్మ సుధా, ఇదా నీ ప్లాను? హ్యాట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్. అమ్మో, వాళ్ళ ముందు ఎంత ప్రేమ ఎంత సెంటిమెంట్ పిండేశావు. చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసి నేనే నమ్మేశాను. నానా, విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఉంటాను. బాయ్. నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది.